ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. సమంత వదిన మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ అన్న. సమంత మీద ఒట్టు కాదన్న, నాచదనం మీద ఒట్టన్న. సినిమా మాత్రం అదిరిపోయింది. 500 crores పక్క. సమంత సుమనామి అసలు లాక్ బాస్టర్ మెంటల్. ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు, మరి ఎప్పుడు చూడరు. ఇంటి బంగారం అని పెట్టారు కదా బ్రో, జస్ట్ అందరింటికి బంగారం, అట్లాంటి బంగారం అందరింట్లో ఉండాలి. బీభత్సం, అమ్మోరు కత్తి. పెళ్లి తర్వాత ఫస్ట్ హిట్ సూపర్ హిట్. మా ఇంటి బంగారం. సమంత వదిన మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్. ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టేసింది సమంత. సో ఆ రోజుల్లో విజయశాంత్ గారు ఎలా అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారో, ఈ జనరేషన్స్కి సమంత గారు ఒక లేడీ పవర్ స్టార్. సాయి పల్లవి గారు ఉన్నారు, కానీ ఈ సినిమా సమంత గారు చేయడం వల్ల సమంత గారికి ఒక మంచి లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ఇచ్చేయచ్చు. సో సమంత గారు రెండో పెళ్లి తర్వాత మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. రాజ్ నిడుమూరి గారు పెళ్లి చేసుకున్నాక నక్కతోక దొక్కినట్టు ఉంది, కట్టలు కట్టలు అదృష్టం పట్టేసింది బాబోయ్. ఇంటర్వ్యూలకి ఏడిపించేసింది అయ్యా. క్లైమాక్స్ మాత్రం అందరిని నవ్వుపిస్తుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది సమంతకి. మా ఇంటి బంగారం మంచి బ్లాక్ బస్టర్. మీరు ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ తోటి మీ ఫ్రెండ్స్ తోటి అందరూ వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి లవ్ యూ సమంత. మీకు బాగా సర్ప్రైజింగ్గా షాకింగ్గా అనిపించిన షార్ట్ సమంత నుంచి ఏదైనా? సర్ప్రైజింగ్గా అంటే ఆవిడ డ్రామా, వాళ్ళ ఫ్రెండ్స్తో చేసే డ్రామాకి ఆల్ కనెక్టెడ్. అందరూ మీరు చూడాలి కానీ థియేటర్ మొత్తం పేపర్స్ తోటి, అరుపులతోటి, నవ్వులతోటి ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. సీన్స్, ప్రతి ఒక్క సీన్స్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ సర్ప్రైజింగ్గా అంటే ఒక్కొక్కసారి మీకు వాట్ అనిపిస్తుంది, అలా చూస్తారనమాట. ఒక్కొక్క సీన్ అంత బాగున్నాయి, ఒక్కొక్క సీన్. యా ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్ అనమాట. సో మీరు వాచ్ చేయండి. చాలా బాగున్నాయి. ఒక్కొక్క సీన్ మీరు చూస్తుంటే మీకే అనిపిస్తుంది, అయ్యో మేము ఎందుకు చేయలేము అందులో ఫైట్ అని చెప్పేసి. సో మీరు సమంత కోసమే కట్టుకున్నాను నేను. సమంతలా రెడీ అయ్యి వెళ్దాం అనేసి 3 days నుంచి రెడీ అవుతున్నాను నేను, నిజం చెప్పాలంటే ఇంట్లో. తను మా అక్క. హాయ్ చెప్పండి. హాయ్. ఒక నిమిషం కానీ ఎట్లా వేసిన. ఓకే, అలా కాదు, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. థ్యాంక్ యూ గైస్. బాగుంది, అస్సలు లేదు, చాలా బాగా నచ్చింది. చాలా సూపర్ కంబ్యాక్, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఎలా ఉందండి మా ఇంటి బంగారం? మా ఇంటి బంగారం వెల్ మేడ్ ఫిలిం. ఎస్పెషల్లీ ఆయన రాజ్ నిడుమూరి గారు రైటింగ్, అసలు ఫస్ట్ టైం డీకేతో విడిపోయి రైటింగ్ చేశారు కదా, ఎట్లా ఉంటుంది అనుకున్నాము. ఇది ఇన్నాళ్ళు రాజ్ డీకే కాంబినేషన్. ఇప్పుడు ట్రాలలా పిక్చర్స్ అంటే సమంత గారు రాజ్ నిడుమూరి గారు కలిసి చేశారు ఈ ఫిలిం. ఈవెన్ దో ఆయన హ్యాండ్ ఉన్న చాలా బాగా తీశారు సినిమా. వెల్ రిటర్న్ ఫిలిం. అంటే ఇందులో ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక క్రైమ్ థ్రిల్లింగ్ సీన్ రెండు కూడా ఈక్వల్గా పండించారు. ఎక్కడెక్కడైతే ఫ్యామిలీ సీన్స్ తీశారో అవన్నీ శంకరాభరణం, స్వాతిముత్యంలో టైప్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లాగా ఉన్నాయి. ఎక్కడెక్కడైతే క్రైమ్ థ్రిల్లర్ చూపించారో సమంత గారు చింపేశారు ఫైట్స్. లీవ్ టేకర్ అని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ని పెట్టుకున్నారు. బాహుబలి లాంటి సినిమాలు చేసిన వాళ్ళు. అజాజ్ గులాబీ అని ఇంకా ధురంధర్కి పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫరు. బస్సు ఫైట్ కానీ, అడవిలో ఫస్ట్ ఫైట్ కానీ, బస్ ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ రేంజ్లో తీయగలిగారు. ఫెంటాస్టిక్గా ఉంది. ఎస్పెషల్ ఆవిడ బాగా ఫైట్ చేయగలిగారు. ఎక్కడా కూడా అంటే ఆవిడ ఫిట్నెస్ నిజంగా షీఈ్ వెరీ ఫిట్ టు గర్ల్, అందుకని అద్భుతంగా ఫైట్స్ చేయగలిగారు. సో ఓవరాల్గా ఇట్స్ ఏ వెల్ మేడ్ ఫిలిం. అన్నీ జాగ్రత్తగా సెంటిమెంటు, ఫన్ను, ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ను, సెంటిమెంటు, సటిల్ కామెడీ, ఫ్యామిలీ మధ్యన శ్రీముఖ్ గారు ఫస్ట్ హాఫ్ అంతా అద్భుతంగా కామెడీ పండించారు. వాళ్ళిద్దరు అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. సినిమా కమర్షియల్గా 100% ఇది కమర్షియల్ ఫిలిం. ఇది ఖచ్చితంగా ఆడుతుంది ఈ సినిమా. బాగుంది. అంటే ఇప్పుడు అంటే ఫ్యామిలీస్కి ఎవరెళ్ళి చూసినా కూడా చాలా బాగుంది. పైగా క్లీన్ ఎంటర్టైనర్ ఇది. ఎక్కడా కూడా మనకి అంటే ఫ్యామిలీ అందరూ కూర్చుంటే ఎక్కడ 1% కూడా ఇబ్బందిగా అనిపించని స్టిల్ ఇట్ కెన్ గివ్ యూ ఏ థ్రిల్. అంటే నిజంగా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అంటే ఎటువంటి పుల్ డౌన్ ఆస్పెక్ట్స్ లేకుండా ఎంటర్టైన్ చేసే మంచి ఫిల్మ్ ఇది. బ్రో మా ఇంటి బంగారం ఎలా ఉంది? అన్న సమంత మీద ఒట్టు కాదన్న, నాచదనం మీద ఒట్టన్న. సినిమా మాత్రం అదిరిపోయింది. ఎలా ఉంది మా ఇంటి బంగారం? మా ఇంటి బంగారం కాదన్నా, మా ఇంటి డైమండ్ అని చెప్పాలి.
ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్స్, సమంత గారు ఒక్కొక్కరిని కాలుస్తుంటే వేరే లెవెల్, గన్లు లోడేసే సీన్ మాత్రం అదిరిపోయింది. బస్సులో ఫైట్ సీన్ ఉంటుంది, ఒక్కొక్కరిని కొడుతుంటే ఎగిరి తన్నుతుంటే ఒక్కొక్కరు బస్సులకి వెళ్ళి పడుతుంటే వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ, చాలా బాగుంది. మా అత్తగారు పెట్టారు నా కొంగరం, నేను చూశాను మా ఇంటి బంగారం. ఈ ఇయర్లో మీరు బంగారం కొనకపోయినా పర్లేదు, కానీ మా ఇంటి బంగారం చూడండి, ఖచ్చితంగా వర్తుంటుంది. ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి, చాలా బాగుంది. ఒక థ్రిల్లర్, ఒక క్రైమ్, చాలా అన్ని బాగున్నాయి ఇందులో. ఒక ఉగ్రవాది ఒక పెళ్లి అసలు ఎలా ఉంటుందో సీన్ బాగుంది. మూవీ నీట్గా ఉంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. పెళ్లి తర్వాత లక్ కలిసి వచ్చింది సమంత గారు. నిజంగా నేను ఏదో అనుకున్నాను, ఈ సినిమాతో మీకు ఖచ్చితంగా కంబ్యాక్ పడింది. ఈ సినిమాతో మళ్ళీ విట్టు కొట్టారు. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారు, సమంత గారు ఏం చెప్పారంటే ఒక్కొక్కరిని మామూలుగా కుట్టడం అని చెప్పారు. నిజంగా ఈ సినిమాలో కొట్టారు చూడండి, ఒక్కొక్కరిని చితక్ కొట్టారు, ప్రేమతో కొట్టారు. సూపర్ డూపర్. అలా ఇన్నోవేటివ్గా థింక్ చేసి క్రియేట్ చేశారు సమంత క్యారెక్టర్. ఇంటి కోడలు అంటే మహాలక్ష్మిలా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ ఉండాలని కాకుండా ఎలా ఉన్నా సరే ఇంటి కోడలు మంచిదే అని చెప్పి. లేదండి, అంటే ప్రతి అమ్మాయి ఇలానే ఉండాలని అంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఎలా ఉన్నా సరే ఆవిడ ఇంటి మహాలక్ష్మి అలాగని చెప్పారండి. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఆవిడది ఇదే బిగ్ మూవీ అంటాను నేను. హైలైట్స్ అంటే ఫైట్ సీన్స్ అన్నీ హైలైట్ అండి. మేడం గారి కామెడీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ డైలాగ్స్ కూడా మా ఇంటి బంగారం అని బెటర్ కదా, సమంత నిజంగా బంగారం అంటారు. నిజంగా బంగారం అండి, మా అందరికీ బంగారం. ఆఫ్టర్ మ్యారేజ్ సక్సెస్ కొట్టిందంటారా, హిట్ వచ్చిందంటారా? సూపర్ హిట్ అండి అసలు ఖచ్చితంగా మూవీ. స్కూల్ మానేసి కాదు, మేము డిప్లొమా చదువుతున్నాం, బీటెక్ ఇంటర్న్షిప్ కోసం వచ్చాము. ఫస్ట్ షో చూడాలని. అవునండి, జనరల్ ఆడియన్స్ అందరికి ఫీమేల్ ఓరియంటెడ్ కాబట్టి ఎవరు చూసినా సరే బాగుందనే చెప్తా ఉంటారు. లాగ్ ఏమనిపించలేదండి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్తో థ్రిల్లింగ్గా ఉంది. శ్రీముఖి గారికి సమంత గారికి కాంపిటీషన్ ఉండిద్ది, అది చాలా బాగా అనిపించింది. ప్రతి ఫైట్ సీన్ నాకు చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఎక్సైట్మెంట్ తో చూసాం సార్, చాలా బాగుంది సార్. లాస్ట్ కి మూవీ యాక్షన్ కామెడీ ఉంటేనే సినిమా బాగుంది. 5.5. అన్ని యాక్షన్ సీన్సే. శ్రీముఖి క్యారెక్టర్ ఆల్సో గుడ్, ఫన్నీగా ఉంది, గుడ్, చాలా బాగా తీసింది శ్రీముఖి కూడా. అది ఆల్సో తనకి మంచి మెయిన్ లీడ్ ఇచ్చారు. ఓకే, చిన్న కోడల్లాగా గుడ్. చాలా బాగా అనిపించింది. తన పాస్ని తను లీడ్ చేసింది మంచిగా, అంటే దాచిపెట్టి ఉంది, కానీ తర్వాత వెన్ ఇట్స్ టైం వచ్చినప్పుడు తను మంచిగా దాన్ని లీడ్ చేసింది అనమాట. తన పాస్ని ఇంట్లో చెప్పేసి తను మంచిగా లీడ్ చేసింది. అండ్ ఆల్సో ఓల్ ఫ్యామిలీ గేవ్ హర్ స్ట్రెంగ్త్. చాలా బాగుంది యాక్చువల్లీ, వెరీ గుడ్. సమంత గారి పెళ్లి తర్వాత ఫస్ట్ హిట్ అయ్యింది. యా, ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్. మా ఇంటి బంగారం అనేది ప్రూవ్ చేసింది, గట్టి కంబ్యాక్ ఇచ్చింది బ్రో. డెఫినెట్లీ వాచ్ మూవీ. బ్లాక్ బస్టర్ లేదు, బ్లాక్ బస్టర్.